శివుడి వాహనం ఏంటి? నంది. నంది. అమ్మవారి వాహనం ఏంటి? పులి. పులి. గణపతి వాహనం ఏంటి? ఏనుగు. ఎలుక. కార్తికేయుడి వాహనం ఏమిటి? నెమలి. నెమలి. సారీ. శంకరుడి యొక్క శరీరం పైన ఏముంటాయి? అన్ని అవి మీరు చూడండి, పరస్పరం ఒకళ్ళకొకళ్ళు పడదు. ఉమ్, ఉమ్. పులి ఒక నందిని చూస్తే పడుతుందా అండి? ఆవుని చూస్తే పులాగుతుందా అండి? పాముని చూస్తే నెమలాగుతుందా అండి? ఎలకని చూస్తే పాము ఆగుతుందా అండి? కానీ అందరూ కలిసి ఒక పరివారంలో ఉండగలుగుతున్నారు. Exactly. ఎందుకో తెలుసా అండి? ఆ పరివారంలో కేంద్రం భగవంతుడు కాబట్టి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎప్పుడు కూడా ఈవిడ చక్కటి ప్రశ్న అడగటం, ఆయన చక్కటి సమాధానాలు చెప్పటం. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధన పరహ తస్మాత్ పరితరం దేవి తదీయానాం సమర్చనం. ఆధ్యాత్మిక వాతావరణం అండి. చూడండి ఎంత గొప్ప కుటుంబం, ఎక్కడా వైరము లేదు. అవును.